यशोदनन्दन व्रज जनरञ्जना यशोदनन्दन व्रज जनरञ्जना यमुनतीरावनचारि यमुनतीरावनचारि जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदनन्दन व्रज जनरञ्जना यशोदनन्दन व्रज जनरञ्जना जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे Krishna Krishna Hare 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 Rama 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 Hare Hare जाम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य स्तोत्र श्रीमद् भक्तिवेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय చదువుతున్నది శ్రీమద్ భాగవతము తృతీయ స్కందం 31వ అధ్యాయము 15వ శ్లోకము. యత్ మాయయా గురుగుణ కర్మ నిబంధనే
अस्मिन् सांसारिके पथि चरन् तत् अविश्रमेण नष्ट स्मृतिः पुनः अयं प्रवृणीता लोकं युक्ताकया महदनुग्रहम् अंतरेण यन्माययोरुगुणकर्मनिबन्धनेऽस्मिन् सांसारिके परिचरंस्तदविश्रमेण नष्टस्मृति पुनरयं प्रवृणीत लोकम् युक्त्या कया महदनुग्रहमनन्तरेण यन्माययोरुगुणकर्मनिबन्धनेऽस्मिन् सांसारिके परिचरंस्तदविश्रमेण नष्टस्मृति पुनरयं प्रवृणीत लोकम् युक्त्या कया महदनुग्रहमनन्तरेण यन्माययोरुगुणकर्मनिबन्धनेऽस्मिन् सांसारिके परिचरंस्तदविश्रमेण नष्टस्मृति पुनरयं प्रवृणीत लोकम् युक्त्या कया महदनुग्रहमन्तरेण यन्माययोरुगुणकर्मनिबन्धनेऽस्मिन् सांसारिके परिचरंस्तदविश्रमेण नष्टस्मृति पुनरयं प्रवृणीत लोकम् युक्त्या कया महदनुग्रहमन्तरेण यन्माययोरुगुणकर्मनिबन्धनेऽस्मिन् सांसारिके परिचरंस्तदविश्रमेण नष्टस्मृति पुनरयं प्रवृणीत लोकम् युक्त्या कया महदनुग्रहमन्तरेण यन्माययोरुगुणकर्मनिबन्धनेऽस्मिन् सांसारिके परिचरंस्तदविश्रमेण नष्टस्मृति पुनरयं प्रवृणीत लोकम् युक्त्या कया महदनुग्रहमन्तरेण ప్రతిపదార్థములు యత్ భగవానుని మాయయా మాయచే ఉదుగుణ గుణముల నుండి ఉత్పన్నమగు కర్మ కర్మలు నిబంధనే బంధములతో అస్మిన్ ఈ సాంసారికే నిరంతర జన్మ మృత్యువుల పతి పథమును చరణ్ చరించుచు తత్ అతని యొక్క అవిశ్రమేణ గొప్ప కష్టముతో నష్ట నశించిన స్మృతి జ్ఞాపకము పునః తిరిగి అయం ఈ జీవాత్మ ప్రవృణీత గుర్తించగలడు లోకం తన నిజస్వభావమును
యుక్తాఖ్య ఏ విధముగా మహదనుగ్రహం భగవత్కరుణ అంతరీన లేనిదే. తాత్పర్యము మరియు భాష్యం ఇచ్చినటువంటి అభయచరణ గ్రంథ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. జీవాత్మ ఇట్లు ప్రార్థించును. జీవుడు ప్రకృతి ప్రభావం అందించబడగా జన్మ మృత్యు పదమున కఠోరమగు జీవన సంఘర్షణను కొనసాగించును. తనకు భగవానుడితో గల సంబంధమును అతడు మరచుటయే ఆ బద్ధ జీవనమునకు కారణం. కనుక భగవత్కరణ లేనిదే అతడు ఎట్లు భగవత్ సేవందు తిరిగి నెలకొనగలడు. భాష్యం. మానసిక కల్పనచే జ్ఞానాభ్యాసము చేసినంత మాత్రమున జీవుడు భవబంధము నుండి ముక్తి నొందునని మాయావాద తత్వవేత్తలు పలుకుదురు. కానీ జీవుడు ముక్తిని బడినది భగవత్కరణ చేతనే కానీ జ్ఞానముతో కాదని ఇచ్చట తెలుపబడినది. మానసిక కల్పన ద్వారా బద్ధజీవుడు పొందిన జ్ఞానము సదా అది ఎంతటి శక్తివంతమైనను సదా అసంపూర్ణమై ఉండి పరతత్వమును తెలుసుకున్న జాలకుండును. శ్రీకృష్ణ భగవానుని కరుణ లేనిదే మనుషుడు అతనిని కానీ లేదా అతని నిజరూపమును గుణమును నామమును కానీ ఎరుగజాలడని చెప్పబడినది. భక్తియోగమున నిలువని వారుడు వేలాది సంవత్సరములు కల్పన కావించుచు పోయినను పరతత్వము స్వభావం మాత్రము అవగతం చేసుకున్న జాలరు. కేవలము భగవత్కరుణ ద్వారా మనుషుడు పరతత్వపు జ్ఞానమును పడిచి ముక్తి నొందును. ప్రస్తుత సమయమున మాయచే ఆచ్ఛాదితులమై ఉన్నందున మన స్మృతి నశించి ఉన్నది. ఎందులకై ఈ రీతి భగవానునిచే ప్రకృతి ప్రభావం ఉంచబడుతుందని ఎవరైనా వాదించే అవకాశం కలదు. ఈ విషయమును భగవద్గీత వివరించుచు శ్రీకృష్ణ భగవానుడు నేను ఎల్లరి హృదయంలోందు విరాజమానుడై ఉన్నాను. నా వలననే మనుషుడు విస్మృతికి గురి అయి ఉన్నాడు లేదా జ్ఞానమును కలిగి ఉన్నాడని పలికెను. అనగా బద్ధజీవుని విస్మృతియే భగవానికి నిర్దేశములనే కలుగుతున్నది. ప్రకృతిపై ఆధిపత్యము చలాయింపగోరినప్పుడు జీవుడు తనకు గల సూక్ష్మముకు స్వతంత్రమును దుర్వినియోగపరచును. మాయగా పిలువబడి ఈ స్వతంత్రపు దుర్వినియోగపు ఎల్లప్పుడూ ఉండనే ఉన్నది. లేనిచో స్వతంత్రమనంటే లేనే లేదు. మనుజుడు యుక్తముగా వాడవచ్చును లేదా అనుచితముగా వాడవచ్చుననే స్వతంత్రం అనేది సూచించును. అది అచలమైనది కాదు, క్రియాశీలమైనది. అనగా స్వతంత్రము యొక్క దుర్వినియోగమే మాయా ప్రభావమునకు కారణమై ఉన్నది. అతి శక్తివంతమైన మాయా ప్రభావం దాటుట అతి కష్టకార్యమని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. కానీ తనకు శరణ పొందిన వారిలో దానికి సులభముగా దాటగలరని మామేవయే ప్రపద్యంతే అని దేవాదిదేవుడు నుడిను. అనగా దేవదేవుడు శ్రీకృష్ణుని శరణ పొందిన వారెవరైనాను ప్రకృతి ప్రభావం అధిగమించగలరు. భగవత్ సంకల్పమునే జీవుడు మాయా ప్రభావం ఉంచబడని ఇచ్చట స్పష్టముగా తెలుపబడింది. కనుకనే ఆ బంధము నుండి ఎవరేని బయటపడకూరనిచో కేవలము దేవదేవుని కరుణ చేతనే అది సాధ్యం కాగలదు. ప్రకృతి ప్రభావం గల జీవులు కర్మలు ఇచ్చట వివరించబడినవి. ప్రతి బద్ధజీవుడును ప్రకృతి ప్రభావమునే వివిధ రకముల కర్మలందు నెలకొని ఉన్నాడు. ఇంద్రియ భోగార్థమై నామమాత్ర సౌకర్యములను సృష్టించుటలో బద్ధజీవుడు ఎంత అద్భుతముగా శక్తిమంతుడై పనిచేయుచున్నాడో భౌతిక జగమును మనము గాంచవచ్చును. కానీ భగవానుని తాను నిత్య సేవకుడిని తెలుసుకున్నటే అతని నిజస్థితి. అతడు వాస్తవముగా పూర్ణ జ్ఞానమునందు నెలకొనినప్పుడు దేవదేవుడే పరమ ఆరాధనీయుడనియు జీవుడు అతని నిత్య సేవకుడనియు తెలుసుకున్నాను. ఈ జ్ఞానము లేనప్పుడు అతడు భౌతికర్మలందు నియుక్తుడగును. అదే అవిద్య అనబడును. ఓమజ్ఞానతిమిరాంధశ్చ జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితం. నమవం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామి నామని. నమవం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
మూడో స్కందం తృతీయ స్కందం 31వ అధ్యాయము 15వ శ్లోకం చర్చిస్తున్నాం. అధ్యాయం పేరు జీవుల గతులను గూర్చి కపిల భగవానుని ఉపదేశములు. ఈ అధ్యాయంలో ఇప్పటివరకు జీవుడు గర్భంలో ఉన్నప్పుడు అతని యొక్క స్థితిగతుల గురించి వివరించడం జరిగింది. ఏ విధంగా జీవుడు గర్భంలో ఇబ్బంది పడుతున్నాడు, రకరకాల బాగా పులుపైన పదార్థాల మధ్యలో కారం, వేడి, రక్తం, మధ్య రకరకాల పదార్థాల మధ్యలో జీవుడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, అలా ఇబ్బంది పడిన జీవుడు ఏ విధంగా భగవంతుని ప్రార్థిస్తున్నాడని మనం ఈ శ్లోకాల్లో చూస్తున్నాం. మనం భాగవతంలో చూడొచ్చు, ఎంతోమంది భగవద్భక్తులు భగవంతుని ప్రార్థిస్తున్నారు కదా, కుంతి మహారాణి, ఇంకా ఎంతోమంది మనం ఉదాహరణ చూడొచ్చు. కానీ ఇక్కడ జీవుడు గర్భంలో ఉన్న జీవుడు నేరుగా భగవంతుని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే అతని యొక్క దీనమైన పరిస్థితి చూసి దాని నుంచి బయటపడడం కోసం జీవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి జీవుడు స్వతహాగా ఈ భౌతిక ప్రపంచానికి రావడానికి ముఖ్యమైన కారణం ప్రభుపాల్ వారి యొక్క భాష్యంలో వివరిస్తున్నారు, అతనికి ఉన్నటువంటి స్వల్పమైనటువంటి స్వతంత్రతని దుర్వినియోగపరచుకోవడం వల్ల కదా. అది ఎక్కడైనా మనం భగవద్ధామం గోలోక వృందావనం నుంచి పాతాళలోకం వరకు చూసినట్లయితే ప్రతి జీవికి స్వల్పమైన స్వతంత్రత ఇవ్వబడింది కదా. ఆ స్వతంత్రతని భగవంతుడు కూడా కలుగజేసుకోండి. ఎవరు ఎప్పుడు అంటే భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అయ్యేంతవరకు. శుద్ధ భక్తుల్లో భగవంతుని నేరుగా చూసుకుంటాడు. ఆ స్వతంత్రత వినియోగపరుచుకున్నా కూడా భగవంతుడు ఏం చేస్తాడంటే వెంటనే గుర్తు చేస్తాడు శుద్ధ భక్తులకైతే. సాధారణ జీవులు ఆ అవకాశం లేదు, ఎందుకంటే భగవంతుని మర్చిపోవడం వల్ల. అదే చెప్తున్నారు, భగవంతుని మర్చిపోవడం వల్ల అది జరుగుతుందని చెప్తున్నారు. అందుకే ఇక్కడ తాత్పర్యం చెప్తున్నారు, జీవుడు ప్రకృతి ప్రభావం ఉంచబడగా జన్మ మృత్యు పదమున కఠోరమగు జీవన సంఘర్షణ కొనసాగించును. తనకు భగవానుతో గల సంబంధమును అతడు మరుచుటే ఈ బద్ధ జీవనముకు కారణం. కనుక భగవత్కరణ లేనిదే అతడు ఎట్లు భగవత్ సేవను తిరిగి నెలకొనగలడు. అంటే భగవంతుని వచ్చే సంబంధాన్ని మర్చిపోయాడు, తిరిగి మళ్ళీ ఆ సంబంధాన్ని నెలకొల్పాలంటే ఉన్న ఏకైకమైన మార్గం ఏంటంటే భగవత్ కరుణ కదా. మనం కూడా చెప్తాం, గురుకృష్ణ కృపాయపాయ భక్తిలతా బీజం. ఎప్పుడైతే ఆ గురువు కృష్ణుడి యొక్క కృప ఎప్పుడైతే మనకి లభిస్తుందో ఆ భక్తిలత అనే ఆ బీజం మొలకెత్తుతుంది. కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కృప, గురుకృష్ణ కృపాయపాయ. కాబట్టి మనకి నేరుగా భగవంతుడు వచ్చి కృపనివ్వలేకపోవచ్చు, కానీ గురువును ఆ కృప ఇస్తాడు. గురుకృష్ణ కృపాయపాయ. ఎప్పుడైతే ఆ కృప మనకి లభిస్తుందో, ఏదైతే మనం మర్చిపోయామో, భగవంతుడి మధ్య ఉన్న సంబంధం ఏదైతే మనం మర్చిపోయామో, ఈ ఈ స్వల్పమైనటువంటి స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకోవడం ద్వారా, ఈ మాయా ప్రభావం చేత, అజ్ఞానం చేత వెంటనే ఆ గురువు మనకి ఉపదేశాలు ఇస్తాడు అన్నమాట. మన యొక్క నిజస్థితి ఎదిగా భాష్యంలో చివరిలో వివరిస్తున్నారు. జీవి యొక్క నిజస్థితి ఏంటంటే జీవేర స్వరూపే కృష్ణేర నిత్య. భగవంతుడి యొక్క నిత్యమైన సేవకుడిగా ఉండడం జీవి యొక్క నిజమైన స్థితి. అది కాకుండా ఏదైనా కూడా అజ్ఞానమే కదా, అదంతా మిగతా అంతా కూడా మాయ. కాబట్టి ఎప్పుడైతే గురువుని మనం తరిచేస్తామో అప్పుడు గురువు ఉపదేశిస్తాడు. కాబట్టి అప్పుడు మనలో ఉన్నటువంటి ఈ మాయ ఏదైతే ఉందో అది పోయి ఈ భక్తిలత బీజం అనేది మొలకెత్తుతుంది కదా. ప్రతి జీవులోని ఈ బీజం అనేది ఉంటుంది కదా, కృష్ణ చైతన్యం అనేది ప్రతి జీవులోనే ఉంటుంది, కానీ అది నిద్రాణంగా ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి మనం ఒక మొక్కని నాటాలనుకోండి, విత్తనాలు సేకరిస్తాం, అవి ఎక్కడో బీరువాలో లాక్ చేసి ఉన్నంతకాలం అవి మొలకెత్తు అలాగే ఉంటాయి కదా. అలాగే ఉంటాయి. ఎప్పుడైతే మనం తీసి భూమిలో పాతామో అప్పుడు మొలకెత్తడం మొదలవుతుంది. దానితో పాటే నీరు పోస్తూ ఉండాలి కదా. మొలక పెట్టి వదిలేస్తే వస్తుందా, రాదు. కాబట్టి ఇక్కడ ఈ భక్తిలతా బీజం మొలకెత్తుతుంది, కానీ దీనికి ముఖ్యమైన ఆహారం ఏంటంటే శ్రవణం కీర్తన కదా. ఆ శ్రవణ కీర్తనం ఎంతో జరుగుతుందంటే భగవంతుడి యొక్క భక్తుల ద్వారా, ఒక గురువు ద్వారా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ బీజానికి మనం శ్రవణ కీర్తనం ఇస్తామో అప్పుడు అది మొలకెత్తి అలా పెద్ద వృక్షం అయ్యి గోలోక బృందావనంకి వెళ్తుంది. అప్పుడు మనం ఆ ఫలాన్ని మనం అప్పుడు స్వీకరించవచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడి యొక్క కరుణ లేకుండా ఇది సంభవం కాదు. దీనికి సంబంధించి మనం బ్రహ్మ సంహితలో చూడొచ్చు. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కీర్తిస్తున్నాడు, పంతాస్తు కోటి శతవత్సర సంప్రగమ్యో వాయోరథాపి మనసో మునిపుంగమాను సోప్యస్తి యత్ర పదసిమ్య విచించ తత్వే గోవిందమాది పురుషం తమహం వచామి.
దానిలో భావం ఏ విధంగా ఉందంటే, ఆధ్యాత్మిక స్థితిని వాంఛించి యోగులు ప్రాణాయామాది వాయు నిరోధక యోగ మార్గమును అనుసరింతురు. అట్లే శ్రేష్ఠులైనట్టి జ్ఞానులు అఖేద బ్రహ్మను సంధానమునకే భౌతిక విషయమును ధరించి జ్ఞాన మార్గమును అవలంబింతురు. ఈ యోగులను జ్ఞానులను శతకోటి సంవత్సరములు సాధన చేసినను ఆ దివ్య స్వరూపుని కాలి వ్రేలి నకాగ్ర భాగమును మాత్రమే వారు ప్రాప్తించును. అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించును. సో దీని అర్థం ఏంటంటే చూడండి, యోగులు ఈ ప్రాణాయామాది వాయు నిరోధక ఎన్నో యోగ మార్గాలు స్వీకరిస్తారు. లేదంటే జ్ఞానులు భౌతిక విషయాలను అన్నింటినీ త్యజిస్తారు కదా. జ్ఞానులకు విషయం తెలుస్తుంది, ఇది భౌతిక ప్రపంచం తాత్కాలికమైనదని. కాబట్టి ఈ మాయావాది తత్వవేత్తలు లేదంటే ఇలా యోగులు ఎవరైతే ఉన్నారో, జ్ఞానులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ, ఎన్నో వేల సంవత్సరాలు ఈ జ్ఞాన సముపార్జనలో నిమగ్నమైనప్పటికీ, అంతకాలం కష్టపడినా వాళ్ళు చేరగలిగేది ఏంటంటే భగవంతుడి యొక్క కాలి వ్రేలి నకాగ్ర భాగమును. అది ఇక్కడ చెప్తున్నాను, ఆ దివ్య స్వరూపుని కాలి వ్రేలి నకాగ్ర భాగమును మాత్రమే వారు ప్రాప్తించారు. కొంతమందికి అది కూడా సాధ్యం కాదు, ఎందుకంటే మానసిక కల్పంతో అసలు భగవంతుడికి పాదాలు ఉన్నాయని కూడా అంగీకరించడం అన్నమాట కదా. భగవంతుడికి రూపం లేదు, రూపం లేనప్పుడు పాదాలు ఎలా వస్తాయి? రూపం అంటే పాదాలు ఉండాలి, చేతులు ఉండాలి, ముఖం ఉండాలి, ఛాతీ ఉండాలి, భుజాలు ఉండాలి, ఉదరం ఉండాలి, అన్నీ ఉంటేనే ఒక రూపం కదా. సో కొంత మాయవాదులు, ఈ శూన్యవాదులు ఏం చెప్తారంటే భగవంతుడికి నిరాకారవాదులు భగవంతుడికి ఆకారం లేదని చెప్తుంటారు. కాబట్టి అలాంటి వాడు భగవంతుడి యొక్క ఈ పాద నకాగ్రం ఏదైతుందో కాలి వ్రేలి నకాగ్రం, దాన్ని పొందడం కూడా సాధ్యం కాదు. కాబట్టి భగవంతుడి కృప లేకుండా ఇది సాధ్యం కాదని చెప్తున్నారు. ఏం జరగాలన్నా కూడా భగవంతుడి యొక్క కృప అవసరం. మనం భగవద్గీత 18వ అధ్యాయము చూసినట్లయితే చివరిలో ఈ మన్మనాభో మద్భక్తో ఈ శ్లోకాలు, ముందు కొన్ని శ్లోకాలు చూసినట్లయితే దానిలో భగవంతుడు వివరిస్తున్నాడు ఏ విధంగా నా కృప లేకుండా దీన్ని దాటడం సాధ్యం కాదని. 56 నుంచి మనం చూస్తే, కర్మాణ్యపి సదా కుర్వన్నో మధ్యమపాశ్రయ మత్తసాదా వాప్నోతి శాశ్వతం పదమవ్యయం. అన్ని రకములైన కర్మలయందు నియుక్తుడైనను నా శుద్ధ భక్తుడు నా రక్షణలో నిలిచి శాశ్వతమును అవ్యయమునకు నా పదమును నా అనుగ్రహమునే పొందగలడు. ఏం చెప్తున్నారు? నా అనుగ్రహం వలనే ఇది సాధ్యమవుతుంది. ఏంటి? అన్ని రకముల కర్మలయందు నియుక్తుడైనను నా శుద్ధ భక్తుడు నా రక్షణలో నిలిచి శాశ్వతమును అవ్యయమునకు నా పదమును నా అనుగ్రహముచే పొందగలడు. ఏం చేస్తారంటే భక్తుడు అన్ని రకాల కర్మలందు నియుక్తుడైన నా శుద్ధ భక్తుడు నా రక్షణలో నిలిచి శాశ్వతమును, తర్వాత అవ్యయమును అగు పదమును అంటే భగవద్ధామమును చేరగలడు. ఎలా అంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది. తర్వాత చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగం ఉపాశ్రిత్య మచ్చితా సతతం భవ. సర్వకర్మలందు నా పనిని ఆధారపడి సదా నా రక్షణ ఉండే కర్మను అనురింపుము. అట్టి భక్తి సేవలో సంపూర్ణంగా నా యందే చిత్తము కలవాడము చెప్తున్నారు. ఇంకా భగవంతుడు సర్వకర్మలను ఎందు నా పనిని ఆధారపడి సదా నా రక్షణ ఉండే కర్మను అనురింపుము అంటే ఇక్కడ గుర్తించాలంటే భగవంతుడు ఉన్నాడు, ఆయన రక్షణలోనే ఇదంతా జరుగుతుంది. అట్టి భక్తి సేవలో సంపూర్ణంగా నా యందే చిత్తము కలవాడము. ఇది చెప్తారు. ఎప్పుడు కూడా నా గురించి ఆలోచిస్తూ ఇది భగవంతుడు యుద్ధం చేయడం కనుక యుద్ధం ఏ విధంగా చేయాలనే విషయాన్ని అర్జునుడికి ఉపదేశిస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. తర్వాత స్వభావజేన కౌంతేయ నిబద్ధాశ్రయణ కర్మణ కర్తుం నేచ్చపి యన్మోహత్ కరిష్యశవశోపి తత్. మోహ కారణముగా నీవిప్పుడు నా నిర్దేశానుసారం వర్తించుటకు అంగీకరింపకున్నావు. కానీ ఓ కౌంతేయ, నీ స్వభావం వలన పుట్టిన కర్మచే అవసరమై నీవు దానిని వర్ణింపగలవు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు? మోహ కారణంగా నీవు ఇప్పుడు నా నిర్దేశానుసారం వర్తించడం అంగీకరింపుకున్నావు కదా. ఇప్పుడు ప్రభువులో చెప్తున్నారు, అది మాయా కారణంగా భగవంతుని మర్చిపోయి భగవంతుడు చెప్పిన విషయాన్ని చేయడానికి జీవుడు సిద్ధంగా లేడు. దానికి కారణం ఏంటంటే చెప్తున్నారు, మోహ కారణంగా నువ్వు ఇప్పుడు నా నిర్దేశానుసారం వర్తించడానికి సిద్ధంగా లేవు.
కాబట్టి ఓ కౌంతేయ, నీ స్వభావం వలన పుట్టిన కర్మచే అవసరమై నీవు దానిని వనరింపగలవు. కాబట్టి ఇక్కడ భగవంతుని అనుమతి లేకుండా ఏది సాధ్యం కాదు. అందుకని చెప్తున్నా చూడండి, మానసిక కల్పన జ్ఞానాభ్యాసం చేసినంత మాత్రమున జీవుడు భవబంధం నుండి ముక్తినందునని మాయావాద తత్వాలు పలుకుదురు. కానీ జీవుడు ముక్తిని పడినది భగవత్కరణ చేతనే కానీ జ్ఞానంతో కాదని ఇచ్చట తెలుపబడినది. కాబట్టి జ్ఞానం ఉంది కదా, నేను భగవద్ధామం వెళ్తానంటే పొరపాటు కదా. ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు, అష్టాంగ యోగ విధానాలు, అయితే జ్ఞాన సముపార్జన, ఎంతో కాలం కూర్చుని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ వల్లివేయచ్చు. కానీ కించిత్తైనా భగవత్ ప్రేమ లేదనుకోండి, భగవంతుడు యొక్క భక్తియుత సేవ లేదనుకోండి, సాధ్యం కాదు కదా. మనం కూడా చూస్తాం, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో భక్తులైనటువంటి వారికి భక్తిలోకి రాకముందు ఇవేమీ తెలియదు కదా. ఏమీ భగవద్గీత శ్లోకాలు తెలియకపోవచ్చు, కనీసం భాగవతం ఉందని కూడా తెలియకపోవచ్చు. ఏదో గురువు కృప వల్ల, భగవంతుని యొక్క కృప వల్ల, లేదా పూర్వజన్మ చేసినటువంటి సుకృతి వల్ల ఏదో కారణంతో ఈ సంఘంలోకి వస్తారు. వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి అర్థమవుతుంది. ఇక్కడేమీ ఈ విధమైన నియమం లేదు. ఖచ్చితంగా అందరూ భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలు ఖచ్చితంగా కంఠస్థ రావాలి, లేదంటే భాగవతం చదివి ఉండాలి, అప్పుడే ఈ సంఘంలో సభ్యులుగా చేరవచ్చనే నియమం ఉందా? లేదు. ఎప్పుడైతే ఈ సంఘంలో సభ్యులుగా చేరతారో ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. అప్పుడు శ్లోకాలు చదవడం, శ్లోకాలు అర్థం చేసుకోవడం, లేదంటే భాగవతం చదవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యమైన కారణం ఏంటంటే, జీవుడు అలా ఒక భక్తుడు నిలకడగా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆ జీవుడికి భగవంతుడి పైన ఉన్నటువంటి భక్తియుత సేవ కదా. ఒక వ్యక్తి సంఘంలో జాయిన్ అయ్యాడు అంటే ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటంటే వేదాలు వదిలివేయడం కాదు కదా. ఏం చేస్తారు? సేవలో నిమగ్నం అవుతారు ఫస్ట్, అంతేనా? ముందు కొత్తగా వచ్చిన వ్యక్తి అయితే మందిరం శుభ్రం చేయడమో, లేకపోతే బాత్రూమ్ శుభ్రం చేయడమో, ఇలా చేస్తూ నిత్యం శ్రవణం చేస్తూ అర్థం చేసుకుంటాడు, ఓ ఇది భగవత్ సేవ కదా. ఇలా ఎప్పుడైతే నేను భగవత్ సేవలో నిమగ్నం అవుతానో ఈ భౌతిక ప్రపంచాన్ని దాటుతాను, నా యొక్క నిజస్థితి భగవంతుడికి సేవ చేయడం అని అర్థం చేసుకుంటూ ముందు భగవత్ సేవలో నేరుగా నిమగ్నం అవుతాడు. తర్వాత ఈ శాస్త్రాలు చదవడం, శ్లోకాలు నేర్చుకోవడం ఇవన్నీ జరుగుతుంది కదా. మొట్టమొదటి ఒక జీవిని తీసుకొచ్చిన వెంటనే నువ్వు మా సంఘంలో సభ్యుడిగా జాయిన్ అయ్యావు కాబట్టి వచ్చి ఆ రూమ్లో కూర్చుని ముందు ఇవన్నీ చదివిన పుస్తకాలను ఇచ్చాం, ఏమవుతుంది? అవుట్. ఒక నెల రోజుల్లో భయపడిపోయి ఇవన్నీ అర్థం కాక ఎలా చదవాలో తెలియక ఒక విధంగా మానసిక కల్పన చేస్తూ అర్థం కాదు కదా, ఏమవుతుందంటే బయటకు వెళ్ళిపోతాడు కదా. చాలా ప్రమాదం. కాబట్టి ముందు భక్తియుత సేవ, తర్వాత మిగతావన్నీ. ఎప్పుడైతే సేవలో నిమగ్నం అవుతామో ఈ పవిత్రీకరణ విధానం మొదలవుతుంది. ఎప్పుడైతే పవిత్రీకరణ విధానం మొదలవుతుందో ఆటోమేటిక్గా ఈ మాయ పోతుంది అనమాట కదా. పవిత్రీకరణ విధానం అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి మాయ ఏదైతే ఉందో, ఐషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో పోవడం. ఎప్పుడైతే అవి పోతుందో కృష్ణుడు చెప్తారు కదా, కృష్ణ సూర్యసేమ మాయా అంధకారం. ఎప్పుడైతే ఇది పోతుందో భగవంతుడు ఎంటర్ అవుతాడు కదా. భగవంతుడు యొక్క జ్ఞానం మనకి అర్థమవుతుంది చాలా సులభంగా. అందుకే మొదట్లో అర్థమైన విధంగా, తర్వాత కొంతకాలం ఒక వ్యక్తి ఉన్న తర్వాత అర్థమైనప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి, అది మొదట్లో ఉండదు. ఎందుకంటే అతను ఇంకా పూర్తిగా నిమగ్నం కాలేదు. కొంతకాలం సాంగత్యం చేసి భక్తి సేవలో నిమగ్నం కావడం ద్వారా అలా కొంతకాలం భక్తుల యొక్క సాంగత్యం ఉన్నప్పుడు విషయాలు చాలా చాలా స్పీడ్గా అర్థమవుతాయి అన్నమాట కదా. చాలా స్పీడ్గా అర్థం అవ్వడం, కొంచెం లోతైన విషయాలని కూడా అర్థం చేసుకునే స్థాయి వస్తుంది. ఇది మొదట్లో సాధ్యం కాకపోవచ్చు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఏదో నిరాకార బ్రహ్మజ్యోతి అంటున్నారు, దేహకాంత అంటున్నారు, లేదా త్రిగుణాలు అంటున్నారు. ఇవన్నీ కొత్త పదాలు కదా. మనం ఎప్పుడు చదువుకోం, డిగ్రీలో కానీ అయితే మనం పూర్వం చదివిన స్కూల్ కాలేజీలో కానీ ఎక్కడ ఉండదు ఈ పదాలు. ఒకసారి సడన్గా వచ్చినప్పుడు ఇవన్నీ కొత్తగా వినిపిస్తుంటాయి. ఏంటో మాయ అంటున్నారు, మాయ ఏంటి, లేదా త్రిగుణాలు అంటున్నారు, ఏదో కొత్త పదాలు వస్తుంటాయి. ఏంటి ఇలా విచిత్రంగా ఉంది అని అర్థం కాదన్నమాట. కొంతకాలం సాధన చేయగా భక్తుల సంగతిలో ఉండగా ఒక్కొక్కటి అర్థమవుతుంది. అది ఎలా అర్థమవుతుందంటే భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క కరుణ అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, నా యొక్క సహాయం లేకుండా చేయడం సాధ్యం కాదు. అందుకే ఈ శ్లోకం భాషలో వేస్తున్నారు. మర్చిపోవాలన్నా, ఒక విషయాన్ని జ్ఞానం అర్థం చేసుకోవాలన్నా, గుర్తించుకోవాలన్నా అది భగవంతుడి వల్లే సాధ్యమవుతుంది కదా. మత్తస్మృతి జ్ఞానం అపోహ నుంచి. కాబట్టి ఆ విధంగా భగవంతుడు ప్రేరేపిస్తే కానీ మనకు ఒక విషయం గుర్తుండదు. ఆ విషయం గుర్తుండాలంటే జరగాల్సిన విషయం ఏంటంటే ముందు ఇది అర్థం చేసుకోవడం, నేను భగవంతుడి యొక్క దాసుడును
అది ఎప్పుడు ఎంతగా అయితే ఒక వ్యక్తి ఆ, భగవంతుడిపైన ఆధారపడతాడో, భగవంతుడిపైన సరెండర్ అవుతాడో, అంతగా జ్ఞానం పెంపొందుతూ ఉంటుంది కదా. అందుకే వీళ్ళు చూడండి, ఈ మాయావాద తత్వవేత్తలు లేదా జ్ఞానులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే భగవంతుడి మీద ఆధారపడరు. వాళ్ళ అంటే సొంత ప్రయత్నం చేస్తుంటారు, సొంతంగా జ్ఞానాన్ని స్వీకరించడానికి ప్రయత్నం చేస్తుంటారు, లేకపోతే సొంతంగా రకరకాల యోగ విధానాలు స్వీకరించి భగవంతుడిని మధ్యస్థంగా మూలంగా పెట్టుకుని ఈ ప్రక్రియ చేయాలన్నమాట. ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడు భగవంతుని మధ్యస్థంగా పెట్టుకుని భగవంతుని మూలంగా పెట్టుకుని అప్పుడు ప్రయత్నం చేస్తే ఇది సాధ్యమవుతుంది కదా. మనం భాగవతంలో కూడా చూడొచ్చు, చాలామంది భక్తులు ఈ విధమైన యోగ విధానాన్ని అనుసరించారు మొదట్లో. ఎలా? అది భగవంతుడి పైన కేంద్రీకరించి చేశారు. కానీ ఇప్పుడు ఏదైతే చాలామంది అవుతుందో, మాయావత ఏదైతే ప్రచారం చేస్తుంటారో, యోగ విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు సొంతంగా ప్రయత్నం చేసేదన్నమాట. కాబట్టి ఎప్పటికీ కూడా వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు. మానసిక కల్పన ద్వారా బద్ధజీవుడు పొందిన జ్ఞానము సదా అసంపూర్ణమై ఉండి పరతత్వమును తెలుసుకున్న జాలకుండును. శ్రీకృష్ణ భగవాన్ని కనులేనిదే మనుషుడు అతని కానీ లేదా అతని నిజరూపమును గుణమును నామమును కానీ ఎదుగజాలడని చెప్పబడినది. భక్తి యోగమున నిలువని వారుడు వేలాది సంవత్సరములు కల్పన కావించుచూ పోయినను పరతత్వపు స్వభావం మాత్రము అవగతం చేసుకున్న జాలరు. రేపు మనం చర్చించాం, బ్రహ్మసముద్రం కూడా చెప్తున్నారు. వేలాది సంవత్సరాలు అంత కష్టపడి ప్రయత్నం చేసినా కూడా ఇది అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు, భగవంతుడి యొక్క కరుణ లేనిదే మనుషుడు అతనిని కానీ లేదా అతని నామ రూప గుణాలు ఏవైతే ఉన్నాయి కానీ అవి అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే భగవత్ కరుణ. అది ఎలా వస్తుంది? భగవత్ కరుణ ఎలా వస్తుందంటే ముందు మనం ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది కదా. ఏదైనా పైన ఆధారపడి ఉంటుంది. మనం ఎంతగా ప్రయత్నం చేస్తున్నామో అంతగా మనం భగవంతుడి యొక్క కరుణ మన పైన ఉంటుంది కదా. ఇప్పుడు బద్ధజీవుడు భౌతిక ప్రపంచానికి పడ్డాడు అంటే అది భగవత్ కరుణ లేదనే కదా. ఇప్పుడు భౌతిక ప్రపంచం కిందకు వచ్చేసరి జీవుడు పతనం అయ్యాడు. దానికి కారణం ఏంటంటే భగవత్ కరుణ ఎప్పుడు ఉంటుంది, కానీ అది కరుణ ఎలా ఉందంటే జీవుడు భోగించాలని కోరుకున్నాడు కాబట్టి ఆ కరుణని జీవుడి పైన ఆ విధంగా చూపించాడు భగవంతుడు కదా. నిత్యం భగవంతుడి యొక్క కరుణ ప్రతి జీవి పైన ఎప్పుడూ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అది. కానీ ఏ విధంగా ఉంటుందంటే జీవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ కోరిక, ఆ ప్రయత్నం ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి భగవంతుడి యొక్క కరుణ ఇవ్వబడుతుంది కదా. ఇప్పుడు జీవుడు నీకు వ్యతిరేకంగా ఉండి నీకు దూరంగా ఉండి భోగించాలనుకున్న వెంటనే జీవుడు భౌతిక ప్రపంచానికి పతనం అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ పతనం అయ్యి తెలుసుకోవాలని కోరుకుంటున్నాడో వెంటనే భగవంతుడు మళ్ళీ ఆ విధంగా ఏర్పాటు చేస్తాడు. రకరకాల భక్తులని పరిచయం చేయడమో, లేకపోతే గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఇవ్వడము, లేకపోతే ఒక మందిరానికి అనుసంధానం చేయడము, ఏదో ఒక కారణంతో మొత్తానికి భగవంతుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మూలమైనటువంటి భగవత్ కరుణ ఏదైతే ఉందో, అంటే శాశ్వతంగా ఉండే కరుణ ఏదైతే, అంటే తిరిగి మళ్ళీ జీవుడు భగవద్ధామం రావాలి, తిరిగి నా దగ్గరికి రావాలనే కరుణ ఏదైతే ఉందో ఎప్పుడు ఒక మూల అలా ఉంటుందన్నమాట. మిగతా అవన్నీ చదువుతున్నా, కొంచెం భౌతికమైన అవసరాలు ఇచ్చినా, ఇంద్రియ భోగం చేయడానికి అవకాశం ఇచ్చినా, జీవుడు దుఃఖించడానికి సదుపాయాలు కల్పించినా, ఏం చేసినా కూడా ఏదో ఒక మూల తిరిగి మళ్ళీ జీవుడు రావాలనే కోరిక భగవంతుడు ఎప్పుడూ ఉంటుంది, ఆ కరుణ ఎప్పుడూ ఉంటుంది. కానీ అది జీవుడు తీసుకుంటున్నాడా లేదా అనేది జీవుడి యొక్క కోరిక పైన, జీవుడు చేసే ప్రయత్నం పైన ఆధారపడి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు కరుణ ఇవ్వడా మరి అందరికీ అలా అసూయపరుడుగా లేదంటే అందరినీ దూరంగా పెడతాడా అంటే కాదు. భగవత్ కరుణ అనేది ఎప్పుడూ ఉంటుంది. భగవంతుడు లేదంటే భగవంతుడి యొక్క భక్తుడు, ఆధ్యాత్మిక గురు యొక్క కరుణ ఎప్పుడూ ఉంటుంది, అందరిపైన ఉంటుంది కదా. అందుకే కదా ఎన్ని రకాల ప్రయత్నాలు. ఇప్పుడు ఉదాహరణకి భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు, ఉదాహరణకి శ్రీల ప్రభుపాల వారు ఎందుకు ఆ వయసులో ప్రపంచం మొత్తం తిరిగి ప్రచారం చేశారు కదా. ఎందుకు అంటే అందరికీ దీన్ని ఇవ్వడం కోసం, భగవంతుడి యొక్క కరుణ ఏదైతే ప్రేమ ఉందో దాన్ని అందరికీ ఇవ్వడం కోసం. అది అంతేగాని నీలో ఉందా అని ప్రయత్నం చేయలేదు కదా. మనం చూస్తే అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న జీవుడికి చూస్తే అనుకుంటాం ఎవరైనా ఇతనికి భగవంతుడి యొక్క ప్రేమ ఉంది, భగవత్ చైతన్యం, కృష్ణ చైతన్యం నీలో కూడా ఉందని ఎవరైనా అనుకుంటామా కదా. అది అసలు మనలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకైతే అలా అనుకోం మనం. అందుకే కొంచెం దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం, లేదా చెప్పడానికి ఇష్టపడం కదా. ఏదంటే మనకేమనిపిస్తుందంటే ఎవరైనా ఇంట్రెస్ట్గా వస్తే చెప్పబుద్ధి అవుతుంది. ఇంట్రెస్ట్ లేదు, కొంచెం దూరంగా అసలు అంటి ముట్టినట్టుగా ఎప్పుడన్నా చెప్పినా వినట్లేదు అనుకోండి, అలాంటి వాళ్ళని పక్కన పెడతాం.
కానీ శ్రీల ప్రభుపాదులు ఆ విధంగా చూడాలి. జీవులందరూ కూడా భగవంతుడి యొక్క దాసులు, వీళ్ళందరిలో కూడా కృష్ణ చైతన్యం ఉంది, ఏదో విధంగా వాళ్ళని పైకి తీసుకురావాలి. కాబట్టి అసలు నిజంగా ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న జనాలతో అయితే మనం కూర్చొని కూడా కూర్చోం కదా, మనం ఉండలేము. ఎందుకంటే మన స్థితి, మన పరిస్థితి, మనం అన్నీ పోలుస్తాం అనమాట. వీళ్ళకి సాధ్యం కాదు, వీళ్ళు చేయలేరేమో అనిపిస్తుంది. కానీ ప్రభుపాదుల వారు ఆ విధంగా చూడాలి, కృష్ణుడు ఆ విధంగా చూడాలి. అందుకే అందరికీ అవకాశం ఇచ్చాడు, అన్ని చోట్లకి అవకాశం ఇచ్చాడు. కానీ మనం కూడా నగర సంకీర్తన చేస్తుంటాం, ఏదో సెలెక్టెడ్గా చూసుకుని వెళ్తామా? వెళ్ళాం కదా. అందరికీ అంటే ఎవరి చైతన్యం ఎలా ఉందో తెలియదు. ఎవరైనా దీన్ని స్వీకరించి దీని యొక్క ఏదైతే లాభం ఉందో దాన్ని పొందుతారనే ఉద్దేశంతో అందరికీ ప్రసాదిస్తాం, అందరి చోట్ల హరినామ సంకీర్తన చేస్తుంటాం. కారణం ఏంటంటే ఇదే. కాబట్టి భగవంతుడి యొక్క కృప, కరుణ అందరి దగ్గర అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఆ స్థాయి తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కేవలము భగవత్ కరుణ ద్వారా మనుషుడు పరతత్వ జ్ఞానమును పడిసి ముక్తునందును ప్రస్తుత సమయమున మాయచే ఆచ్ఛాదితులమై ఉన్నందున మన స్మృతి నశించి ఉన్నది. ఎందులకై ఈ రీతి భగవానుడు ప్రకృతి ప్రభావం ఉంచబడతామని భగవానునిచే ప్రకృతి ప్రభావం ఉంచబడతామని ఎవరైనా వాదించే అవకాశం కలదు. ఈ విషయమున భగవద్గీత యందు వివరించుచు శ్రీకృష్ణ భగవానుడు, నేను ఎల్లరి హృదయం నందు విరాజమానుడై ఉన్నాను, నా వలననే మనుషుడు విస్మృతికి గురై ఉన్నాడు లేదా జ్ఞానమును కలిగి ఉన్నాడు అని పలికిను. అనగా బద్ధజీవుని స్మృతి భగవానుని నిర్దేశమును కలుగుతున్నది. ప్రకృతిపై ఆధిపత్యము చెలాయింపగోరినప్పుడు జీవుడు తనకు గల సూక్ష్మముకు స్వతంత్రము దుర్వినియోగపరచును. మాయగా పిలువబడి ఈ స్వతంత్రపు దుర్వినియోగము ఎల్లప్పుడూ ఉండనే ఉన్నది. ముఖ్యమైన కారణం ఎందుకంటే మరి భగవంతుడే అన్నీ ఇవ్వాలి. మర్చిపోవాలన్నా ఆయన ద్వారానే సాధ్యమవుతుంది, గుర్తించుకోవాలన్నా, జ్ఞానాన్ని పొందాలన్నా ఏదైనా భగవంతుడి వల్లనే సాధ్యమవుతుంది. మరి ఎందుకు జీవుడు మర్చిపోయి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాడు అనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు కదా. మీరు అదే చదువుతున్నారు. ఎందుకై ఈ రీతి భగవానుచే ప్రకృతి ప్రభావం ఉంచబడతామని ఎవరైనా వాదించే అవకాశం ఉంది. మరి అన్నీ భగవంతుడే చేసినప్పుడు మర్చిపోకుండా ఉండేలా చేయొచ్చు కదా. ఇప్పుడు అన్నీ భగవంతుడే చేస్తున్నాడు, ఎప్పుడూ భగవంతుని గుర్తించుకునేలా చేయొచ్చు కదా, ఎందుకు మర్చిపోవడం కదా. ఇప్పుడు కుటుంబంలో తండ్రి పిల్లలు ఉన్నారు, కుమారులు ఉన్న ముగ్గురు కుమారులు ఇద్దరు కుమారులు బాగానే ఉంటారు, తండ్రి చెప్పినట్టు చేస్తారు, తండ్రిని గుర్తిస్తారు, ఇంటి యజమానులు గుర్తిస్తారు, సక్రమంగా సాగుతుంది. ఒకడు మాత్రం యాంటీ అవుతాడు కదా. తండ్రి చెప్పిన మాట ఎందుకు వినాలి, నేను సొంతంగా ఎంత ప్రయత్నం చేయలేనా, నేను సంపాదించలేనా, లేకపోతే నేను ఇలాంటి వ్యాపారం నేను చేయలేనా అని ఆలోచన వస్తుంది. అని ఆలోచన ఆనందకు సక్రమంగా, ఎందుకంటే తండ్రి చూసుకుంటాడు, అందరూ కలిసి ఉమ్మడిగా ఒక వ్యాపారం చేస్తారు, సమయం దొరుకుతుంది, ప్రశాంతంగా ఉంటుంది, అంతా ఉంటుంది కదా. ఎప్పుడైతే ఈ కోరిక కలుగుతుందో వెంటనే అతను ఏమనుకుంటాడు, నేను కూడా సంపాదించగలను, లేకపోతే నేను కూడా ఒక మంచి వ్యాపారం పెట్టగలను, నా తండ్రి మీద ఎందుకు ఆధారపడాలి, నా సోదరుని మీద ఎందుకు ఆధారపడాలి కదా అని అనిపిస్తుంది. బయట వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, ఇది కొడుకు బయటకు వెళ్ళిపోయిన వెంటనే ఎవరంటారు, ముందు ఏమంటారు తెలుసా, అదేంటి అలా పంపేసావు, ఇద్దరిని ఉంచుకున్నావు, ఒకరిని పంపేసావండి కదా. సాధారణంగా అడిగే ప్రశ్న అదే. ముగ్గురు కొడుకుల్ని ఇద్దరిని బాగా చూసుకున్నావు, ఇద్దరిని ఇంట్లో పెట్టుకున్నావు, నీ వ్యాపారంలో పెట్టుకున్నావు, ఏ ఇబ్బంది లేకుండా ఉన్నారు, మరి అతను చూడు బయటికి వెళ్ళి అంత కష్టపడుతున్నాడు, ఎందుకు పంపేసావు అంటే. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా, ఇంట్లో ఉన్న వాళ్ళకి తల్లికి ఇతర సోదరులకి అర్థమవుతుంది, ఇతను మాకులా లేడు, మాకన్నా విభిన్నంగా ఉన్నాడు, ఏదో మాకు వ్యతిరేకంగా ఉండి మా నుంచి విడిపోయి సంపాదించాలనుకుంటున్నాడు కాబట్టి ఇలా వెళ్ళిపోయాడనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. కానీ భగవంతుడి యొక్క భక్తులు తెలుస్తుంది జీవుల్ని భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఎందుకు పెట్టాడని. సాధారణ జీవులకు అర్థం కాలేదు కదా. సాధారణ జీవులు ఏమనుకుంటారు, ఇదేంటి భగవంతుడే అన్నీ ఇచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు కదా. సాధారణంగా జరిగేది ఏంటి, ఎవరికైనా ఆనందం వచ్చిందనుకోండి వెంటనే భగవంతుని గుర్తిస్తారు కదా. దేవుడా నాకు మంచి చేసావు, మంచి ర్యాంక్ వచ్చింది, నేను ఇలా పలానా తిరుపతి వస్తాను, లేదా ఏదో కోరుకుంటారు, ఏదో జరుగుతుంది. దుఃఖం వచ్చిందనుకోండి అప్పుడు మళ్ళీ భగవంతుని నిందిస్తుంటారు. సాధారణంగా జరిగేది భగవంతుడే చేసాడు, ఇదంతా భగవంతుడి వల్లే వచ్చింది, గుర్తింపు ఉండదు అనమాట. అంటే ఆనందం వచ్చినప్పుడేమో అప్పుడు ఆయన సొంతంగా ప్రయత్నం చేస్తాడు, ఆనందాన్ని అతనే అనుభవించడానికి ప్రయత్నం చేస్తాడు. కొంతమంది అయితే భగవంతుని గుర్తు చేసుకుంటారు, ఓ భగవంతుడు ఇచ్చాడని. కొంతమంది అయితే అసలు భగవంతుని ఆలోచన ఉండదు కదా. కదా అహంకార విమూఢాత్మ కర్తాహం ఇతమన్యత, ఇది నా వల్లే జరిగింది, నేనే చేశానని అహంకారంతో ఏమనుకుంటాడంటే భగవంతుని గుర్తించడం. అదే వ్యక్తికి దుఃఖం వచ్చింది అనుకోండి అప్పుడు భగవంతుని నిందిస్తుంటాడు. కానీ రెండూ చేసింది ఎవరు, భగవంతుడే. నీకు ఆనందం వచ్చినా, విజయం వచ్చినా, దుఃఖం వచ్చినా, అపజయం వచ్చినా ఇవన్నీ దేని ద్వారా జరుగుతున్నాయంటే భగవంతుడే ఇచ్చాడు. దేనివల్ల అంటే నీ పూర్వజన్మ సుకృతి వల్ల, నువ్వు చేసినటువంటి పాప పుణ్యాల కారణం.
ఇది ఎవరికి అర్థమవుతుందంటే శాస్త్రం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, భగవంతుడి యొక్క భక్తులకి అర్థమవుతుంది. బయట వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని నిందిస్తూనే ఉంటారు. చూడండి ఇలా ఏమంటారంటే, అదేంటి అందరినీ సుఖంగా ఉంచవచ్చు కదా, అందరికీ డబ్బు ఇవ్వచ్చు కదా, అందరినీ ఆనందంగానే ఉంచవచ్చు కదా, ఎందుకు దుఃఖంలో పెడుతున్నారు అని. ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి అవకాశం కదా. జీవుడు అందరూ సుఖంలో ఉంటే సాక్షాత్కారం పొందే అవకాశం లేదు కదా, అందరూ దుఃఖంలో ఉన్నా కూడా సాక్షాత్కారం పొందే అవకాశం లేదు. భగవంతుడికి తెలుసు ఎవరు ఏ జీవి ఏ విధంగా నన్ను తెలుసుకుంటాడు, ఏ విధంగా సాక్షాత్కారం పొందగలడు అనుకునే ఆ దృష్టితోనే జీవుడిని భగవంతుడు ఆ విధంగా పెడతాడు అనమాట కదా. ఒక వ్యక్తి చాలా సత్వగుణంతో సింపుల్గా ఉన్నాడు, అతనికి ఎప్పుడు ఆనందం ఉంటుంది. సాధారణంగా మన భౌతిక ప్రపంచంలో ఆనందం లేకపోయినా మరీ రజోగుణం తమోగుణం ఉన్న వ్యక్తి పొందినంత దుఃఖాన్ని అతను పొందడు. ఎందుకంటే ఆ జీవితాన్ని అనుభవించి, అంటే ఏ విధంగా జీవితాన్ని గడుపుతున్నాడు, ఏ విధమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు, ఏ సమయం నిద్రపోతున్నాడు, అంతా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది, అలాంటి జీవి ఎప్పుడు కొంచెం ఆనందంగానే ఉంటుంది. కాబట్టి జీవి త్రిగుణానికి లోబడి ఉండడం వల్ల, ఆ త్రిగుణాల ప్రభావం వల్ల జీవుడు రకరకాల పరిస్థితుల్లో ఉండబడతాడు. మనుషులు చూడండి, వేరే జంతువులు చూసినప్పుడు అసహించుకుంటాడు కదా. సత్వగుణం ఉన్నవాడు రజోగుణం తమోగుణం ఉన్నవాడు చూసినప్పుడు దుఃఖిస్తాడు. అదే ఇలా ఉన్నాడు ఏంటి అనుకుంటాడు కదా. బాగా సత్వగుణం ఉన్న వ్యక్తి సమయానికి అన్ని పనులు చేసేవాడు ఎప్పుడు నిద్రపోతున్న వ్యక్తిని చూసి ఏమనుకుంటాడు, అసహించుకుంటాడు లేదా. అలాగే జీవుడు వేరే జీవులను చూసి, బురదలో దుల్లే పందుని చూసి చిచ్చిచ్చి అనుకుంటాడు, మలం తినే పందుని చూసి చిచ్చిచ్చి అనుకుంటాడు. కాబట్టి అది ఆ స్థాయిని బట్టి అవగాహన ఉంటుందన్నమాట. అందరికీ భగవంతుడే ఆ గుర్తింపు ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. కానీ ఎలా ఇస్తాడంటే దీని మీద ఆధారపడిస్తాడు. మనం చేసినటువంటి పూర్వజన్మ సుకృతి లేదా దుష్కృతి ఏదైతే ఉందో దీని మీద ఆధారపడిస్తాడు. కాబట్టి ఇలాంటి ప్రశ్న వచ్చే అవకాశం ఎవరికి ఉంటుందంటే కనీస అవగాహన లేని వాళ్ళకి వస్తుంటుంది కదా. చాలామంది అడుగుతుంటారు, అదేంటండి భగవంతుడు ఉన్నప్పుడు ఈ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి కదా, ఫ్లైట్ ఎందుకు కూలిపోతుంది, ట్రైన్ యాక్సిడెంట్ ఎందుకు అవుతున్నాయి, ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ దీనివల్ల జరుగుతున్నాయంటే మనం చేసే పనుల వల్ల జరుగుతున్నాయి. మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరిక అనుసారం మనకు ఉన్నటువంటి స్వతంత్రం ఏదైతే ఉందో దాన్ని భగవంతుడు దాన్ని లీనమవ్వకుండా, దాన్ని తీసుకోకుండా భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఏమని చేసుకుంటున్నామంటే దుర్వినియోగపరుచుకుంటాం ఆ స్వతంత్రతని. అది అర్థం చేసుకోకుండా భగవంతుడే చేశాడు, భగవంతుడి వల్లే జరిగింది, కృష్ణుడు ఏంటి ఎలా చేశాడు అని భగవంతుని మీద నిందలేయడం మొదలు పెడతారు అన్నమాట. అని ఇక్కడ చెప్తున్నాను, ప్రకృతిపై ఆధిపత్యం చలాయింపగోరినప్పుడు జీవుడు తన గల సూక్ష్మముకు స్వతంత్రమును దుర్వినియోగపరచును. మాయగా పిలువబడి ఈ స్వతంత్రపు దుర్వినియోగం ఎల్లప్పుడూ ఉండనే ఉంది, ఇది ఎప్పుడూ ఉంటుంది. లేనిచో స్వతంత్రం అనేది లేనే లేదు కదా. ఇప్పుడు ఇది లేదనుకోండి, ఇంకా స్వతంత్రం అనే ఆప్షన్ లేదు కదా, మాయ అనేది లేదనుకోండి, స్వతంత్రం అనే ఆప్షన్ లేదు. భగవంతుడి యొక్క నిర్ణయం ఉంటుంది అంతా. ఎప్పుడైతే భోగించాలనుకున్నప్పుడు మాయ ప్రభావం ఉంటుంది, భగవంతుడికి జీవుడికి స్వతంత్రత అనేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనుషుడు యుక్తముగా వాడవచ్చును లేదా అనుచితముగా వాడవచ్చుని అని స్వతంత్రం అనేది సూచించును. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనుషుడు యుక్తంగా వాడవచ్చును, దీన్ని ఈ స్వల్పమైనటువంటి స్వతంత్రాన్ని యుక్తంగా వాడవచ్చు లేదా అనుచితంగా వాడవచ్చు. అది అచలమైనది కాదు, క్రియాశీలమైనది. అంటే ఇదేమీ చలించకుండా ఒక చోట ఉండదు కదా. ఇప్పుడు ఏదైనా వస్తువు ఇచ్చామనుకోండి, దానివల్ల ఉపయోగం లేదు, దానికి కదపలేకపోతున్నాం అనుకోండి, ఏమనుకుంటాం. అలా కాదు, ఈ స్వతంత్రం అనేది మనం ఎలా ఉపయోగించుకుంటే అలా పనిచేస్తుంది కదా. మనం మంచిగా ఉపయోగించుకున్నామంటే మంచిగా పనిచేస్తుంది. అది క్రియాశీలమైనది, అంటే పని జరుగుతుంది, పని చేస్తుంది. ఈ స్వతంత్రత అనేది పని చేస్తుంది అన్నమాట, ఏదో ఒక జడ పదార్థంలో ఉండిపోదు. అనగా స్వతంత్రం యొక్క దుర్వినియోగమే మాయా ప్రభావంకు కారణమై ఉన్నది. ముఖ్యమైన కారణం మాయలో ఉండిపోవడానికి కారణం ఏంటంటే స్వతంత్రం యొక్క దుర్వినియోగం కదా. ఎవరైతే సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు భగవంతుడి యొక్క పాదకమలాల దగ్గర ఉంటారు కదా, భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవుతారు. అది నిజంగా సద్వినియోగపరచుకోవడం. జీవికి ఉన్నటువంటి స్వతంత్రతని నిజంగా సద్వినియోగపరచుకోవడం అంటే ఏంటంటే భగవత్ సేవలో నిమగ్నం చేయడం. అది కాకుండా ఏది చేసినా కూడా ఏమవుతుందంటే అదే చెప్తున్నారు, కృష్ణ సూర్య సమ మాయా అంధకారం. కృష్ణుడు లేకపోతే ఏమవుతుంది, వెంటనే మాయ అటాక్ చేస్తుంది, కాబట్టి వెంటనే దుఃఖం. అందుకే చెప్తున్నారు, దుర్వినియోగమే మాయా ప్రభావానికి కారణమై ఉన్నది. అతి శక్తివంతమైన మాయా ప్రభావం దాటుట అతి కష్ట కార్యమని శ్రీకృష్ణ భగవానుడు పలికను.
కానీ తనకు శరణునందని వారులు దానికి సులభంగా దాటగలరు. మాయామయమే ప్రపంచంతి అని దేవదేవుడు విడువను. మాయామయమే ప్రపంచంతి మాయామేతం తరంతితే. కాబట్టి ఇది దాటి సత్యం కానిది. భౌతిక ప్రపంచంలోని త్రిగుణాలు దాటి సత్యం కానివి. కానీ ఎప్పుడైతే భగవంతుడి శరణాగతి పొందుతారో అప్పుడు చాలా సులభం అవుతుంది అని చెప్తున్నాను. అనగా దేవదేవుడకు శ్రీకృష్ణుడు శరణు నొందిన వారెవరైనాను ప్రకృతి ప్రభావం అధిగమించగలరు. భగవత్ సంకల్పమునే జీవుడు మాయా ప్రభావం ఉంచబడినని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. కనుక ఆ బంధం నుండి ఎవరైనా బయటపడకూడనిచో కేవలము దేవదేవుని కను చేతనే అది సాధ్యం కాగలదు. ఇప్పుడు మనం ఇందాక ఉదాహరణ తీసుకున్నాం. పుత్రుడు బయటకు వెళ్ళిపోయాడు, తండ్రిని కాదని. మళ్ళీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే మళ్ళీ తండ్రికి శరణాగతి పొందాలి కదా. ఆ ఇల్లు దాటి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అతను మళ్ళీ పూర్వం వైభవం ఏదైతే ఉందో, పూర్వం ఏదైతే ఆనందాన్ని అనుభవించాడో కుటుంబ సభ్యుల మధ్యలో, అది పొందడం సాధ్యం కాదు కదా. ఎన్ని ప్రయత్నాలు చేయనివ్వండి, అతను స్వతహాగా వివాహం చేసుకోనివ్వండి, ఎన్ని చేయనివ్వండి, ఈ కుటుంబం, ఈ ఉమ్మడి కుటుంబం యొక్క ఈ సపోర్ట్ లేదనుకోండి, ఏమవుతుంది? దుఃఖమే కదా. ఇప్పుడు చూస్తున్నాం భౌతిక ప్రపంచంలో మనకిద్దరు ఏదో ఒక్కరే కదా. అప్పుడు ఏమవుతుంది? ఈ ఉమ్మడి కుటుంబం నుంచి బయటకు వచ్చాడు భోగించడం కోసం కదా. చాలా శాతం ఎలా జరుగుతుందంటే వివాహం అయినంత వరకు కలిసే ఉంటారు. వివాహం అయిన తర్వాత భార్య చెప్తుంది అనమాట, వద్దు మనం కలిసి ఉండొద్దు, ఎందుకంటే కలిసి ఉంటే అడ్డం. కొన్ని విషయాల్లో అంటే స్వతంత్రతని చూపించుకోవడంలోనూ, లేకపోతే స్వేచ్ఛగా ఉండడంలోనూ, లేకపోతే భోగించడంలోనూ ఏదో విధంగా అడ్డం. కాబట్టి పెళ్ళైన కొంతకాలం తర్వాత భార్య ప్రేరేపిస్తుంది అనమాట కదా, మనం విడిగా వేరే కాపురం పెడదామని. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా. అందరూ కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పూర్వం ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇబ్బందిని దాటగలిగేవారు, ఎందుకంటే కుటుంబ వ్యవస్థ సక్రమంగా ఉండేది. అందరూ అర్థం చేసుకునేవారు. మనం అందరం ఒక కుటుంబం, ఈ లోటుపాట్లు ఉన్నప్పుడు సర్దుకోవాలి, ఈ విషయమైన అవగాహన ఉండేది. ఎందుకంటే కొద్ది గొప్ప అందరికీ ఈ శాస్త్రజ్ఞానం తెలుసు, రామాయణం ఇలాంటి వాటి యొక్క అవగాహన ఉండేది. కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకునేవారు. కానీ అది పోయింది. కొంచెం ఆధ్యాత్మిక అవగాహన పోయింది. పూర్తిగా జీవుడు ఇంద్రియ భోగ ప్రవృత్తిలోనే నిమగ్నం అవుతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ విధమైన ఆలోచన వస్తాయన్నమాట. మనం ఈ కుటుంబం నుంచి బయటికి వెళ్దాం, విడిగా వేరే కాపురం పెడదాం అని. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, మరి కలత్రాదీశం అన్నట్టుగా ఇంద్రియ భోగ ప్రవృత్తి భార్యతో పెరుగుతుంది కదా, భార్యతోనే మొదలవుతుంది. కాబట్టి కాదనలేడు, బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి కదా. ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు లేని ఇబ్బందులు బయటకు వచ్చిన తర్వాత మొదలవుతాయి. పిల్లలు పుడతారు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండరు కదా. ఇవన్నీ మొదలవుతుంటాయి. ఒక్కొక్కటి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వచ్చు, వ్యాపారం బాగపోవచ్చు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు వ్యాపారం ఇబ్బంది అయినా కూడా అందరూ కలిసి మళ్ళీ దాన్ని పైకి తట్టుకోగలిగేవారు, దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళగలిగారు. ఎందుకంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి, పెద్దలు చెప్పినట్టు వింటారు, 4 ఆలోచనలు దాంట్లో పెడతారు. ఏదో విధంగా మళ్ళీ ఆ వ్యవసాయమో లేకపోతే వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని ఏదో రంగం మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ సపోర్ట్ ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తారు, మగవాళ్ళు చేయాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో పనులు కానీ లేదంటే భర్తకి సపోర్ట్ చేస్తుంటారు. నలుగురు కూర్చుని, కుటుంబం అంతా కూర్చుని దాని గురించి డిస్కస్ చేసుకుంటారు, ఎలా దీని నుంచి బయటపడాలి కదా. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక విధమైన సపోర్ట్ ఉంటుంది, ఎక్కువ దుఃఖం ఉండదు. ఎందుకంటే నాకు ఇబ్బంది అయితే సో మా పెద్దని ఉన్నట్టు చూసుకుంటాడు, లేకపోతే మా తండ్రి గారు ఉన్నట్టు చూసుకుంటాను. ఒక విధమైన గ్యారంటీ ఉంది దాంట్లో. కానీ ఎప్పుడైతే బయటకు వస్తామో అది సాధ్యం కాదు. అప్పుడు ఉన్నటువంటి ఆధారం ఏదైతే ఆ గ్యారంటీ ఉందో, లేదంటే ఆనందం ఉందో, అందరూ ఉన్నారని ఒక విధమైన విశ్వాసం ఏదైతే ఉందో అది పోతుంది కదా. ఎప్పుడు మళ్ళీ సాధ్యమవుతుందంటే తిరిగి మళ్ళీ ఆ కుటుంబంలో చేరినప్పుడే అది సాధ్యమవుతుంది. ఈలోపు కొంచెం దుఃఖం రావచ్చు, సుఖం రావచ్చు, కానీ అది ఏదైతే అనుభవించాడో అది మళ్ళీ రావాలంటే మళ్ళీ ఆ కుటుంబంలో చేరాల్సింది. కాబట్టి మనం ఇక్కడ కూడా చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ జీవుడు వసుదైక కుటుంబంలో జాయిన్ అవుతాడో అప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుతాడు. అందుకని చెప్తున్నా చూడండి, ఇది ఎలా సాధ్యమవుతుందంటే భగవంతుడి యొక్క కృప ద్వారానే సాధ్యమవుతుంది. ఎప్పుడు చెప్తున్నా చూడండి, దేవదేవుడు శ్రీకృష్ణుని శరణ పొందిన వారెవరనూ ప్రకృతి ప్రభావం అధిగమించగలరు. అప్పుడు ఓకే ఏమవుతుందంటే ఈ భౌతిక ప్రపంచంలో జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో తిరుగుతూనే ఉంటాడు జీవుడు. ఎప్పుడైతే కృష్ణుడిని భగవంతుడిని శరణాగతి పొందుతాడో అప్పుడు ఏదైతే నిజమైన ఆనందాన్ని అనుభవించాడో పూర్వం, అప్పుడు మనం చెప్పినట్టుగా ఎప్పుడైతే నిజమైన ఆనందాన్ని అనిపించాడో మళ్ళీ దాన్ని ఆ జీవుడు పొందగలడు. అది కాకుండా ఈ భౌతిక ప్రపంచంలో బ్రహ్మలోకం నుంచి చివరి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏదైతే అనుభవించాడో కదా, అందుకే దేవతలు వీళ్ళు కూడా చాలా ఆనందం అనిపిస్తుంటుంది కదా. మనం చూస్తే బ్రహ్మలోకంలోని దేవతా లోకాల్లో కూడా చాలా కావాల్సిన సదుపాయాలు చాలా ఉంటాయి. కానీ వాళ్ళు కోరుకుంటారు కదా, భగవద్ధామం వెళ్ళాలి,
ఆ సూక్ష్మమైన ఏదైతే ఆ కోరిక ఉందో అది ఎప్పుడూ ఉండనే ఉంటుంది, ప్రతి జీవికి ఉంటుంది. కారణం ఏంటంటే ఈ ఈ ఈ కొడుకు బయటకు వచ్చినప్పుడు దుఃఖించినప్పుడు కూడా ఆనందం వచ్చినా కూడా ఆ లోపల ఎప్పుడు అది సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. అదే పూర్వం ఈ ఆనందం వస్తే కుటుంబంతో షేర్ చేసుకునేవాడిని, అయితే దుఃఖం వస్తే అది ఏ స్థితిలో అది పూర్తిగా ఆనందాన్ని అనుభవించినవండి, సక్సెస్ రానివ్వండి, దుఃఖం వచ్చిన ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సూక్ష్మంగా అనిపిస్తుంటుంది అనమాట. అది ఇక్కడ ఒంటరిగా ఉండిపోయాను, అక్కడ ఉండటం వస్తే దీన్ని షేర్ చేసుకునేవాడిని కదా. కానీ ఈ ఈ ఈ ప్రక్రియ ప్రతి జీవిలోనే ఉంటుందన్నమాట. కానీ నిద్రాణంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ చైతన్యం కొంచెం మొలకెత్తుతుందో, ఈ భక్తిలతా బీజ్ ఎప్పుడైతే మొలకెత్తుందో అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓ ఇది మనం ఆనందాన్ని ఇక్కడ కాదు షేర్ చేసుకోవాల్సింది వసుదైక కుటుంబంలో. ఎప్పుడైతే భక్తుల సాంగత్యం ఉంటుందో అప్పుడు నిజమైన ఆనందం మనం లభిస్తుందనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ప్రకృతి ప్రభావం గల జీవులు కర్మలు ఎచ్చట వివరించబడినవి. ప్రతి బద్ధజీవుడును ప్రకృతి ప్రభావంలోనే వివిధ రకముల కర్మల యందు నెలకొని ఉన్నాడు. ఇంద్రియ భోగార్థమే నామమాత్ర సౌకర్యములను సృష్టించడంలో బద్ధజీవుడు ఎంత అద్భుతమైన శక్తిమంతుడే పనిచేయుచున్నాడో భౌతిక జగమును మనం గాంచవచ్చును. చూస్తున్నాం కదా, ఇంద్రియ భోగం పెంచుకోవడం కోసం ఇంద్రియ భోగార్థమై నామమాత్ర సౌకర్యాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాడు. ఇదంతా భగవంతుడు ఇచ్చినటువంటి సిస్టమ్ కాదు, అందుకే సోకాళ్ళు అన్నారు కదా. ఇది భగవంతుడు ఇచ్చిన సిస్టంలో భోగించడం కోసం ప్రయత్నం చేస్తే కొంతవరకు పర్వాలేదు, అంతే కదా. భగవంతుడు అనుమతి ఇచ్చాడు భోగించడం కోసం. ఏ స్థాయిలో అంటే అది మళ్ళీ పూర్తిగా పతనం అయిపోకుండా తిరిగి ఏదో రకంగా జీవుడు భోగించి కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. విసుగు చెంది భోగించి విసుగు చెంది ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అతనికి ఎంతో అవసరమో అంత సదుపాయాలు భౌతిక ప్రపంచంలో భగవంతుడు ఇచ్చాడు. కానీ విపరీత పరిణామంలో జీవుడు ఏం చేస్తాడంటే అది కాదనుకుని కూడా భోగించడానికి ఎన్నో రకాల సౌకర్యాలు, ఈ నామమాత్రపు సౌకర్యాలు పెంపొందించుకుంటారు కదా. అలాగే వచ్చినాయి కదా ఇవన్నీ. చంద్రయాన్ అని చెప్తుంటారు, రకరకాల ఏఐ చూడండి, ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన సిస్టమ్ కాదు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన సిస్టంలో భోగిస్తూ ఉంటే కొంతకాలానికి వైరాగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ విధంగా రావడం చాలా కష్టం. ఎందుకంటే ఇది పూర్తిగా మాయాబంధువులు నెట్టివేస్తుంటుంది అనమాట. ఎందుకంటే విరుద్ధంగా, సృష్టికి విరుద్ధంగా వెళ్తున్నాం. జీవుడైనా ప్రకృతికి అనుసంధానం అయ్యి ప్రకృతి చెప్పిన విధంగా మనం వెళ్తే అది కొంతకాలానికి ఎప్పుడైనా ఈ భౌతిక ప్రకృతిని దాడే అవకాశం ఉంది. కానీ అసలు నువ్వు భౌతిక ప్రకృతిని స్వీకరించవు, భగవంతుని స్వీకరించవు, తన యొక్క కర్మని పాపపుణ్యాలు ఇంకా ఏవీ లేకుండా ఈ దారుణంగా రకరకాల మిషన్స్ తయారు చేసి ఫ్యాక్టరీస్ పెట్టి అవి ఇవి తయారు చేస్తూ ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే చివరికి చాలా సమయం పడుతుంది అనమాట తిరిగి మళ్ళీ భగవద్ధామం. ఎందుకంటే విరుద్ధం కదా, సృష్టికి విరుద్ధం. సృష్టికి అనుగుణంగా ఉంటూ భోగించాలని ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా సమయం పడుతుంది అనమాట. ఎందుకంటే అన్ని దేవతలను ఇబ్బంది పెడుతుంటారు, ఈ ఏవైతే పంచభూతాలని వాటిని ఇబ్బంది పెడుతుంటారు. ఇప్పుడు పంచభూతాల నుంచి ఆహారం స్వీకరించి ఆహారం తిన్నాం అనుకోండి, దాంట్లో ఏమీ లోపం లేదు, ఎందుకంటే భగవంతుడి యొక్క సృష్టి అది. కానీ నువ్వు పంచభూతాలని ఇప్పుడు ఉదాహరణకి మన భీమవరం పరిసర ప్రాంతాల్లో రొయ్యల చెరువులు ఉంటాయి, అది భగవంతుడు ఇచ్చిన సిస్టమ్ కాదు. ఉన్న భూమిని అంతా తవ్వేసి దాంట్లో కెమికల్ పోసి రకరకాల జీవులన్నీ పెంచి వాటిని ఎక్స్పోర్ట్ చేసి ఇదంతా ఉగ్రకరం అన్నమాట. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అది ప్రకృతి కూడా ఒప్పుకోదు కదా. ప్రకృతి అంటే ఎవరు? జీవులే. అప్పుడు ఎప్పుడైతే జీవులు కలిసి చేస్తున్నారో ఇంక ఇబ్బంది లేదు. కానీ జీవుడు మిషనరీ కలిసిందనుకో ఇబ్బంది లేదు కదా. ఎందుకంటే అర్థం చేసుకోగలరు, జీవులకి మధ్య అది ఉంటుంది, ఆ వినిమయం ఉంటుంది. మిషన్కి జీవుడికి మధ్య వినిమయం ఉండదు. అది దానివల్ల చాలా ప్రభావానికి లోనవుతారన్నమాట. కానీ భగవానుని తాను నిత్య సేవకుడని తెలుసుకున్నట్టే అతని నిజస్థితి. అతడు వాస్తవముగా పూర్ణ జ్ఞానమందు నెలకొన్నప్పుడు దేవదేవుడే పరమ ఆరాధ్యునుడి అనియు జీవుడు అతని నిత్య సేవకుడనియు తెలుసుకును. ఈ జ్ఞానము లేనప్పుడు అతడు భౌతికరములందు నియుక్తుడగును, అదే అవిద్య అనబడును. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాలి, భగవంతుడే పరమ ఆరాధనీయుడు. ఆ విషయం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పటికి అతనికి నిజమైన జ్ఞానం అర్థమవుతుంది అన్నమాట. శివుడు అతని నిత్య సేవకుడని తెలుసుకున్నాను. ఎప్పుడు తెలుసుకుంటాడంటే అక్కడ చూడండి, ఎప్పుడైతే భగవంతుడికి శరణాగతి పొందుతాడో, అతని నిజస్థితి ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో అప్పుడు ఈ పరిపూర్ణమైన జ్ఞానాన్ని అతను పొందగలుగుతాడు. అప్పుడు కూడా ఏమవుతుందంటే ఇలా జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో తిరుగుతూ జీవుడు ఎన్నో కోట్ల జన్మలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది బయటపడడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భగవంతుడి యొక్క కృప అనేది చాలా అవసరం, భగవంతుడి యొక్క కరుణ చాలా అవసరం. చాలామంది బయట వ్యక్తులు కూడా తెలుసు ఈ విషయం,
కదా. వాళ్ళు సాధన చేయనప్పటికీ భగవంతుడికి పూర్తిగా శరణాగతి పొందాలని విషయం తెలియనప్పటికీ కూడా చాలామందికి ఈ విషయం తెలుస్తుంది. అందుకే బయట వాళ్ళు చెప్తుంటారు, మా గురించి కూడా కోరుకోండి భగవంతుని కదా. చాలామంది అంటుంటారు, ఎవరైనా డొనేషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడో చెప్తుంటారేమంటే మా గురించి కూడా భగవంతుని కొంచెం ప్రార్థించండి. ఎందుకంటే తెలుసు భగవంతుడి యొక్క కృప లేకుండా ఏమి సాధ్యం కాదని, కానీ ప్రయత్నాలు చేస్తారంటే చేయరు కదా. చాలామంది బయట చాలామంది తెలిసిన విషయం ఏంటంటే శివాజ్ఞని అనేది ఏమైనా కొట్టుదని కదా. సాధారణంగా నానుడు ఇది అంతా అందరికీ తెలిసిన విషయం, ఎలా జరుగుతుంది, మనదేమీ లేదు. మాట్లాడడానికి వైరాగ్యం కనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే చేయడంలో కర్మ చేయడంలో ఆ వైరాగ్యం కనిపించదు కదా. కర్మ చేసినప్పుడు ఆలోచన ఏం చేస్తారు, ముందు భగవంతుడికి ఇవ్వడానికి ఇష్టపడతారు కదా. ఇది భగవంతుడి వల్లే జరిగింది కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ తిరిగి భగవంతుడికి నేను నివేదించాలి, భగవంతుడికి చేయాలి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే నేను చేస్తున్నాననే ఈ అహంకారం ఏదైతుందో మిథ్యాహంకారం పోతుంది స్లో. ఎందుకంటే ప్రతిసారి అంగీకరిస్తాడు భగవంతుడి వల్లే జరిగింది, కాబట్టి భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, ఈ ప్రతిఫలాన్ని ఇచ్చాడు, కాబట్టి నేను తిరిగి మళ్ళీ భగవంతుడికి ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అలా కంటిన్యూ అవుతుందో ఇది అర్థమైపోతున్నాడు, ఇది నా వల్ల జరగట్లేదు అనే స్థాయికి వచ్చేస్తాడు. అది భగవంతుడి కృప వల్ల ఏమవుతుందంటే పూర్తిగా దీని నుంచి బయటపడతాడు అనమాట. ఇంకా చేయాలి, భగవంతుడు అవకాశం ఇస్తాడు కాబట్టి నేను ఇంకా దీన్ని పెంపొందించుకోవాలనే ఆలోచన ఉండదు, తగ్గిపోతుంది. వైరాగ్యం తగ్గిపోతుంటుంది. ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతుంటుందో వైరాగ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. దీని నుంచి బయటికి వెళ్ళాలి అనే ఆలోచన పోయి పూర్తిగా కృష్ణ చైతన్యవంతుడు అవ్వడానికి 24 గంటలు భగవత్సలో నిమగ్నం అవ్వడానికి జీవుడికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ అవకాశం ఉంది భగవత్ ప్రేమని, భగవత్ కరుణను పొందడానికి. కానీ జీవుడు ఏ విధంగా దాన్ని కోరుకుంటున్నాడు, ఏ విధంగా దానిలో నిమగ్నం అవుతున్నాడు అనేది ఆధారపడి ఉంటుంది. భగవంతుడు అందరికీ ఇప్పుడు ఒక వ్యక్తి బాగా భోగిస్తున్నాడంటే కారణం ఏంటి, భగవత్ కృపే అది కదా, భగవంతుడి యొక్క కృపే. కానీ అది ఏ విధంగా దాన్ని జీవుడు స్వీకరిస్తున్నాడు అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. అందుకని భగవంతుడి యొక్క కృప, మన యొక్క కోరిక ఏదైతే, మన యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో రెండు చాలా అవసరం. ఒకటే స్వీకరించడానికి లేదు, ఎందుకంటే నేను ప్రయత్నం చేయను, భగవంతుడి కృప ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుందంటే అవదు కదా. అవదు. ఏదో రూమ్లో మూల కూర్చుని భగవత్ కృప కావాలి, భగవత్ కృప కావాలి, భగవత్ కృప కావాలంటే అవదు. మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఆటోమేటిక్గా భగవంతుడు ఇస్తుంటాడు కదా. కొంతమంది ప్రయత్నం చేయకుండా వస్తున్నట్టు ఉంటుంది కదా. ఏ ప్రయత్నం చేయకుండానే ధనం వస్తుంటుంది, లేదంటే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తుంటాయి. కారణం ఏంటంటే భగవంతుడు ఇవ్వాల్సిందే, కాకపోతే మన ప్రయత్నం చాలా అవసరం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు? భక్తుల కుటుంబం, సింపుల్గా చెప్పాలంటే భక్తులు ఉన్న చోట నివసించడం. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా వసుదైవ కుటుంబం. అది ఎలా వచ్చిందంటే బహుశా తెలిసి ద్వారకా ద్వారకా ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ అంతా ఎలా ఉంటారు, భగవంతుని మూలంగా పెట్టుకుని అందరూ పనిచేస్తూ ఉంటారు కదా. భగవంతుడిని మూలంగా పెట్టుకుని పనిచేస్తుంటారు. కాబట్టి అందరి యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుని సంతృప్తిపరచడం కదా. ఇప్పుడు ఇంటి యజమాని ఉన్నారు, ఇంటి యజమాని సంతృప్తిపరచడం కోసం అందరూ పనిచేస్తున్నారు అనుకో, అది ఒక మంచి కుటుంబం. అందరూ ఆనందంగా ఉంటారు. ఇంటి యజమాని అందరూ వాళ్ళకి సేవ చేస్తుంటారు, వాళ్ళకి కీర్తిస్తుంటారు కదా. అలా ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే విచ్ఛిన్నం అవుతుందో మొదలవుతుంది. కాబట్టి ఎవరైతే భగవంతునికి సేవ చేయాలి, భగవంతుని సంతృప్తిపరచాలనే కోరిక ఎవరైతే కలిగి ఉన్నారో, అందరూ అదే లక్ష్యంగా పనిచేస్తున్నారో అందరూ కూడా వసుదైవ కుటుంబమే. అది ముఖ్యమైన విషయం అన్నమాట. అవులేదు, ఇక్కడ కూడా కష్టం. ఎందుకంటే ఆ లక్షణాలు అక్కడి నుంచి రావాలి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు మిగతా భార్యాభర్తలు చూస్తారు కదా. ఇప్పుడు ఇంట్లో పెద్ద కొడుకు ఉన్నాడు, వాళ్ళ భార్యాభర్తలు ఎలా ఉన్నారు, సో మా అక్క అంటే తోడుకోడలు ఎలా ఉంది, భర్తను ఎలా సేవిస్తుంది, మామయ్య గారిని ఎలా చూసుకుంటుంది, ఇవన్నీ రోజు చూడగలుగుతారు ఉమ్మడి కుటుంబం. కొంచెం లోపాలు ఉన్నా కూడా సర్దిద్దాకి పూర్వం మనం చూసాము. పెద్ద కోడలు చిన్న కోడలను చూసుకునేవారు. ఇలా చేయకూడదమ్మా, మామయ్య గారి ముందు ఇలా ఉండాలి, అయితే ఇలా చెప్పగలిగారు. ముందే ట్రైనింగ్ ఉంటుంది. ఒకవేళ లేకపోయినా కూడా అత్తగారే మెయిన్ ట్రైనర్ అనమాట. తల్లి ట్రైనింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మెయిన్ అత్తగారి ట్రైనింగే స్టార్ట్ అవుతుంది.
సో అప్పుడు వీళ్ళని చూసి వీళ్ళు అర్థం చేస్తారు, ఇద్దరు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు చూడగలరు అన్నమాట. ఓ అంటే ఏ సమయంలో వీళ్ళు సంగమిస్తున్నారు అన్నిటికీ, ప్రతి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పెద్దవాళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే బయటకు వస్తారో ఇంకా ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ ఉండవు కదా, ఏ విధంగా ఉండవు. అందుకే ఇక్కడ ఇప్పుడు చూడండి పిల్లల్ని కూడా బయటికి పంపిస్తున్నారు. ఎందుకంటే రిస్ట్రిక్షన్ ఉండకూడదు. పిల్లల్ని 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు రాగానే తీసుకెళ్ళి ప్రీ స్కూల్లో పడేస్తారు. కారణం ఏంటంటే అసలు ఉమ్మడి కుటుంబంలో రిస్ట్రిక్షన్ ఉంటే అక్కడ ఉండకూడదు. ఇక్కడికి వచ్చే పిల్లలు వస్తారు, పిల్లలు రిస్ట్రిక్షన్ ఉండకూడదు, అడ్డం ఉండకూడదు ఎవరికి భోగించడానికి. కాబట్టి ఒక్కొక్కటి తప్పిస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు ఏదో ఆనందాన్ని పొందేస్తున్నాం అనుకుంటే కానీ దుఃఖం ఎక్కువ అవుతుంది కదా, ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ పిల్లవాడు వీళ్ళు ఆనందం కోసం పిల్లవాడిని పక్కన పెడతారు, వాడు తప్పుదో పడతారు. ఏదో వీళ్ళు కొంచెం ఆనందం ఏదో అనుభవించడానికి ప్రయత్నం చేయడం ద్వారా వాడు వచ్చే దుఃఖం చాలా ఎక్కువ కదా, జరిగేది అదే ఆబ్వియస్గా. హరే కృష్ణ. అంటే భూమి అంటాం, ఏక అంటే అంతా, భూమి అంతా ఒకే కుటుంబంగా జీవిస్తుందని అయితే ఇప్పుడు వస్తాయి కుటుంబం సాధ్యమవుతుంది, భూమి అంతా కూడా ఒకే కుటుంబంలో సాధ్యమవుతుంది. ఎప్పుడైతే వాసుదేవ కుటుంబం ఉన్నప్పుడు వసుదైవ కుటుంబం ఉంటుంది. వాసుదేవ కుటుంబం అంటే ఏంటి? ఎప్పుడైతే కృష్ణుని కేంద్ర బిందువుగా చేసుకొని అందరూ కూడా జీవిస్తారు, అప్పుడు వసుదైవ కుటుంబం సాధ్యం. అప్పుడు భూమి అంతా కుటుంబంగా జీవిస్తుంది. కానీ వాసుదేవుని తీసేస్తే మంచి ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय।